వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, కాదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరు నాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిడతాను. బూతులు తిట్టితే నన్ను బూతులు తిట్టించి పెడతాం. నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకమన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒక్కసారి బాబు ఇయ్యి నాన్న ఇవన్నీ ఒక్కసారి. ఏమై వేస్తున్నావా? ఈ లైట్ లేపుతాను కొంచెం. ఒక లైట్ అవుతా, రెండు ఆపేది. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంట. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఒక్క నిమిషం ఆగమన్నప్పుడు మిగతా వాళ్ళు కూర్చోవాలి. అక్కడ అడ్డు కనపడదు అతనికి. నాకు అతనికి అడ్డు లేకండి, కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి చాలు. మొదలు ఏం చెప్పాడా అతను? ఎవరు ఆ చివరి మాట్లాడిన అతను? ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు. సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటావు? కాదు, సైకోల్ అంట. దీనికి ముందు వీడియో చూశారు కదా. ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి, పచ్చి బూతులు తిట్టి, కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోల్ అంటారా? మన్ని సైకోల్ అంటారా? సైకోల్ అందరూ మీరైతే ఇవాళ సైకోల్ రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా మిగతా ఏనన్నావు? ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తా. నీ పార్టీని జగన్ భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. గాలిలో వస్తాడు, గాలిలో గెలిచిపోతాడు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడకలరా రండి అందరూ.
వెళ్ళదరు పైకి కోరాకలలారా అటు తిప్పి ఇటు తిప్పి చిరిగిపోయేలా కవరం మోసిపోయేలా చెప్పు చెప్పు కొట్టి కొడతాం కొడకల్లారా ఒక్కొక్కరికి సమస్యగా ఉందా కొడకల్లారా తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాం కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కడిని ఆడ కాదు మగ కాదు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం అంటే ఈ రకంగా బరి తెగించి మన తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి పెట్టండి, ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి. నిన్న ఒక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా, వీళ్ళ పేరు మీద కూడా పెట్టి బియ్యం పట్టుకెళ్ళంటారా మీరు? వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి పట్టుకెళ్తే? సిగ్గట్లేదంటారా దేవుళ్ళు మీకు? రే మీకేరా అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆగాలి. అతనేమంటాడు? సైకోలు అంట. మనం ఎర్ర బుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఎవడు సైకో? ఏమంటాడు? కాదు, గుడ్డలు ఓడదీస్తాడంట. అది కూడా అన్నాడులే, గుడ్డ ముందు గుడ్డలోడు తీసి కట్రాయర్ మీద రావాలంటే గుడ్డలోడు తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు. తర్వాత ఇంకో ముసలినాయాలు వచ్చాడు, ఆడేం మాట్లాడు చూడండి. వేల కోట్లు డబ్బుగా అమ్ముడుపోయినాడు లేదో మనకు తెలుసు. ఆ డబ్బు పవర్ స్టిల్ ఓడిపోయాడు కానీ చావలేదు. ఓడిపోయాడు కానీ చావలేదని
ఆడికి 80 ఏళ్ళు వచ్చినా ఆడు ఇంకా సావలేదు. అయిన పాత్రుడు గాడు. తర్వాత సార్ సచివులు కొట్టవా దానికి అవును సచివులు కొట్టరా దానికి ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఏంట్రా 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 రే చేస్తున్నా? ఏవా ఈ బెటరా డిబేట్లు మీరు బెటరా? ఈ డిబేట్లు బెటరా అంటున్నా. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆ పెద్దవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కుమాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్వీమణి లాంటి ఆడబొడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా, ఎంతమందిని ఆడపిల్ల నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర. రోజు లెక్కెట్టుకోమని మొన్న కదా చెప్పాడు చంద్రబాబు నాయుడు. మొన్న క్యాబినెట్లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి, ఉప్పాల రాముని తిట్టి,